పట్టు లంగా జాకెట్ అంటేనే ఒక స్పెషల్ వైబ్ ఉంటుందండి. ఓణీలు ఇచ్చే వరకు పట్టు లంగా జాకెట్ని వేసుకొని ఆడపిల్ల అయితే ఉండదు. చిన్నపిల్లలు అయితే మరీ ముద్దొస్తారు, బుడిబుడి అడుగులు వేసుకుంటూ చాలా ముచ్చటగా ఉంటారు. ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో బనారస్, పట్టు లంగా ఇలా చాలా రకాల మోడల్స్ షేర్ చేస్తున్నాము. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ హ్యాండ్స్కి బుట్ట వచ్చి రైట్ సైడ్ వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ బుట్టాస్ వచ్చి కింద ఫ్రిల్ మోడల్ వస్తుంది. జిగ్ జాగ్ చేసాము. ఇక్కడ లంగాలో డిజైన్స్ చూస్తే ఫ్లవర్స్ లీఫ్ ప్యాటర్న్లో వీవింగ్ ఉంది. సేమ్ ఫ్లవర్ అనేది ట్రేస్ చేసి ఇలా రైట్ సైడ్ అనేది వర్క్ చేసాము. ఆల్ ఓవర్ బుటాస్లో కుందన్స్ యూస్ చేసాము కాంట్రాస్ట్గా. ఇక్కడ జరదోసి స్ప్రింగ్ సిల్వర్ అండ్ గోల్డ్ తీసుకున్నాము వర్క్లో. ఎందుకంటే ఇక్కడ బాడీ పార్ట్లో లంగాలో కింద బోర్డర్ పార్ట్లో మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగే ఉంది చూడండి. బోర్డర్లో వచ్చిన పింక్ కలర్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ పీస్ వచ్చింది. సో అదిగాను ఎక్స్ట్రా పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాము ఫ్రిల్స్కి. మొత్తం ఫ్లవర్ కానీ ఎంబోజ్ అయ్యి ఒకసారి డీటెయిలింగ్గా చూడండి వర్క్ అనేది. లంగాకి పైన కాటన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసాము బాడీ పార్ట్గా, కంఫర్ట్గా ఉంటుంది కొంచెం. ఇక్కడ మొత్తం డీటెయిలింగ్ వర్క్ అనేది చూడండి. ఇలాంటి ఫ్రిల్ మోడల్స్ పెట్టించుకోవాలనుకుంటే లంగాలో వచ్చే ఫ్యాబ్రిక్ సరిపోదు, ఎక్స్ట్రాగా మ్యాచ్ అయ్యే కలర్ తీసుకొని జార్జెట్లో కానీ పట్టులో కానీ తీసుకొని డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఐడియా కోసం చెప్తున్నాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ కూడా రైట్ సైడ్కి వర్క్ వస్తుంది బ్లౌజ్ పార్ట్లో. ఇక్కడ పోచంపల్లి పట్టు లంగా జాకెట్కి డిజైన్ చేసాము. మీరు చూస్తున్న దాంట్లో బాడీ పార్ట్లో బ్లూ, బోర్డర్లో పింక్ వచ్చింది. ఇందులో ఉన్న కలర్స్ ఎల్లో, గ్రీన్. ఇక్కడ ఫ్లవర్ లీఫ్ కర్వ్స్ ప్యాటర్న్లో ఉంది. అది హైలైట్ అయ్యేలాగా ఇలా ప్యాటర్న్ అనేది తీసుకున్నాము. రైట్ సైడ్ నుంచి మిడిల్ పార్ట్లో డిజైన్ వస్తుందండి. ఆల్ ఓవర్ ఏమో బుటాస్ ఇలాగా వైట్ పర్ల్ చుట్టూ బీడ్ కాంబినేషన్లో వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో నెక్ లైన్కి హ్యాండ్కి బోర్డర్లో కుందంతో హైలైట్ అయ్యేలాగా చేసాము. లంగాలో వచ్చిన బ్లౌజ్ పీస్తో డిజైన్ చేస్తే ఇలానే వస్తుందండి ప్లెయిన్గా. కొంచెం చిన్నపిల్లలకైతే బుట్ట చేతులు ఏదైనా మోడల్ పెట్టుకోవచ్చు. బ్లౌజ్ పీస్ అనేది ఇంతకు మించి రాదు. ఈ డిజైన్లో హ్యాండ్స్కి అనేది హైలైట్ అనేది చేసామంతే. ఇక్కడ ఎక్కువ హైలైట్ అయ్యేది ఫ్రంట్ పార్ట్ డిజైన్ అండి. లంగాకి కాటన్ లైనింగ్ ఇచ్చేసి ఇలా బాడీ పార్ట్కి అటాచ్ చేసాము. సో ఇది సెకండ్ బ్లౌజ్ డిజైన్. నెక్స్ట్ ఫ్రిల్ పెట్టిన మోడల్ చూడండి. ఈ లెహంగాకి బాడీ పార్ట్లో వచ్చింది లంగాలో వచ్చిన బ్లౌజ్ పీస్. కింద ఫ్రిల్కి ఎక్స్ట్రా వేరే క్లాత్ తీసుకున్నాము. కలర్ అనేది ఎగ్జాక్ట్గా దొరకదు ఇలాంటి మోడల్స్ చేయాలంటే. బోర్డర్ పార్ట్లో గోరు అంచంతా కలర్ అనేది ఇచ్చారు. లెవెండర్ షేడ్లో ఇచ్చి బ్లౌజ్ పీస్ ఏమో పింక్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ పింక్ దొరకలేదు. సో ఇలా కొంచెం మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ వేసి కింద కుందన్స్ అంటించాము. హ్యాండ్స్కి ఏమో ఇలా ఫ్రిల్స్ పెట్టాము. మొత్తం జరీ వర్క్ హైలైట్ అవుతుంది. ఎందుకంటే బోర్డర్ పార్ట్లో మొత్తం జరీ ఎక్కువ ఉంది కాబట్టి జరదోసి స్ప్రింగ్ యూజ్ చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ కూడా పింక్ కలరేనండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది బ్లౌజ్ డిజైన్. ఫ్యాబ్రిక్ మొత్తం సపరేట్గా తీసుకున్నాము, అందుకని ఈవెన్గా ఉంది మొత్తం బ్లౌజ్ అంతా. మీరు ప్రీవియస్ చూసిన దానికి ఫ్రిల్ మోడల్ అనేది కలర్ బ్లౌజ్కి తేడా ఉంది. సో ఇలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఫ్యాబ్రిక్ మొత్తం సింగిల్ కలర్ తీసుకొని డిజైన్ చేయించుకోండి. ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో డిజైన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి లంగాలో ఎలా వస్తుందో దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఫ్రిల్ మోడల్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇందాక బాక్స్ విల్ట్ మోడల్. నెక్స్ట్ ఇండో వెస్ట్రన్ మోడల్లో ఉన్న డిజైన్ అండి. కోట్ మోడల్ వస్తుంది. ఇక్కడ లంగాలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేసాము. లంగాలో ఆరెంజ్ కలర్ పార్ట్లో బాక్సెస్ లాగా వచ్చాయి. ఎల్లో కలర్ బుటాస్ వచ్చాయి. ఎల్లో థ్రెడ్ తీసుకున్నాము, ఆరెంజ్ థ్రెడ్. గ్రీన్ బ్లౌజ్ మీద ఇలా చెక్స్ వచ్చాయండి. కుందన్ చుట్టూ ఆరెంజ్ కలర్ థ్రెడ్తో ఇలా అవుట్లైన్ చేసాము. ఎప్పుడు పింక్ గ్రీన్ కాకుండా ఇలా ఆరెంజ్ గ్రీన్ కూడా డిఫరెంట్ లుక్ వస్తుంది. నెక్స్ట్ ప్యాటర్న్లో లీవ్స్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చాయి కదా, అందుకని కట్ బీడ్స్ అనేవి అవి యూజ్ చేస్తాము. రైట్ సైడ్కి 3 ఫ్లవర్స్ లాగా డిజైన్ వస్తుంది. హ్యాండ్కి కుచ్చు మోడల్ లాగా వస్తుంది. ఇక్కడ చల్లా ఫ్లవర్స్ అనేవి గ్రీన్ కలర్తో తీసుకున్నాము. లంగా అనేది ఎక్కువ అదే కాబట్టి. ఫ్లవర్ మిడిల్ పార్ట్లో కుందన్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది, క్రిస్టల్ కుందను. ఆల్ ఓవర్ బొటాస్ చల్లా ఫ్లవర్ వస్తాయండి. లంగాకి బోర్డర్ పార్ట్లో ఇలాగా స్కాలప్ మోడల్ అనేది ఇచ్చేసాము. చల్లా ఫ్లవర్ మిడిల్ పార్ట్లో డైమండ్ షేప్ కుందన్ అనేది పెట్టాము. ఒకసారి చూడండి బ్లౌజ్ లుక్ అనేది. ఇలా 3 ఫ్లవర్స్ అనేవి రైట్ సైడ్ వస్తాయి. సేమ్ లెహంగాకి బాడీ పార్ట్లో కింద కూడా సేమ్ స్కాలప్ మోడలే ఇచ్చేసాము. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ లోపల ఎలా ఉంటుందో చూడండి. లోపల కాటన్ లైనింగ్ అనేది యూజ్ చేసాము. స్కాలప్ కింద మనం ఎక్స్ట్రా షీట్ యూజ్ చేస్తామండి స్టిఫ్నెస్ కోసం. లంగాకి ఇలాగా లైనింగ్ రాకుండా
మిడ్డీ మోడల్లో ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ కూడా ఇండో వెస్ట్రన్ మోడలేనండి, కోట్ మోడల్లో డిజైన్. చాలా సింపుల్ డీటెయిలింగ్ వర్క్. లోపల స్లీవ్లెస్ వస్తుంది, బయట కోట్ వచ్చి ఇలా కుచ్చులు వస్తాయి కట్టుకోవడానికి. నెక్స్ట్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్న లంగా జాకెట్కి డిజైన్ చూడండి. ఇక్కడ బ్లౌజ్ పీస్కి 2 లేయర్స్ అనేది ఫ్రిల్స్ వస్తాయి. కింద నడుంకి నెక్ లైన్కి వైట్ పర్ల్స్తో వర్క్ వస్తుంది, ఆల్ ఓవర్ బుట్టాస్ వస్తాయండి. హ్యాండ్కి ఏమీ వర్క్ రాదు, జస్ట్ బుట్ట చేతులు వస్తాయి. నెక్స్ట్ కుందన్ అండ్ బీట్ కాంబినేషన్లో ఉన్న డిజైన్ అండి. ఈ డిజైన్లో పానీ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. మెంతి పిండి షేడ్ బ్లౌజ్ ఇచ్చారు, రెడ్ కలర్ పట్టు లంగా అండి. సో అది హైలైట్ అయ్యేలాగా బ్లౌజ్ పీస్కి యూజ్ చేసాము. సేమ్ వాళ్ళదే ఇది కూడా, కొంచెం బెనారస్ మోడల్లో ఉన్న లంగా జాకెట్ అండి. ఇదేమో మగ్గం వర్క్ కంప్లీట్గా పట్టు లంగా లుక్ వస్తుంది. ఈ బ్లౌజ్ డిజైన్కి ప్యాచ్ లాగా వేసాము ఫ్రంట్ నెక్ లైన్కి, అండ్ కింద బ్లౌజ్ పీస్లోనే నడుం దగ్గర వస్తుంది జాకెట్కి. బోర్డర్ పార్ట్లో ఉన్న కలర్ని బేస్ చేసుకొని మ్యాచింగ్ అయ్యేలాగా ప్యాచ్ అనేది వేసాము. ఒక సైడ్ ప్యాచ్ వేసాము, ఇంకో సైడ్ ఏమో మగ్గం వర్క్ చేసినవి. ఇవి రెండు ఒకలవే. నెక్స్ట్ స్కెలప్ మోడల్లోనే ఉన్న మరొక డిజైన్ అండి. ఈ డిజైన్కి స్లీవ్లెస్ వస్తుంది, ఫ్రంట్ ఇలా పైపింగ్ ఇచ్చేసాము, హ్యాండ్స్కి కూడా పైపింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ అనేది మోడల్ వస్తుంది దీనికి. స్కెలప్ మోడల్ కూడా ఒకసారి డీటెయిలింగ్గా చూడండి, ఫినిషింగ్ అనేది ఎలా ఉందో. ఇలా బవ్ అనేది వస్తుందండి బ్యాక్ నెక్ షేప్కి. కింద బవ్కేమో ఇలా 2 కుచ్చుల్లాగా ఇచ్చాము, షోగా ఉంటుందని. నెక్స్ట్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి, లోటస్ ఫెదర్స్ ఇలా వచ్చినట్టు చాలా బాగుంటుంది. మోడల్ డిజైనేనండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది ఇలాంటి డిజైన్స్ అనేవి చేయించుకోవాలనుకుంటే. ఫ్రంట్ పార్ట్లో స్కెలప్ మోడల్ వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ డిజైన్ చూడండి, పైపింగ్ ఇచ్చేసాము, కట్ మోడల్లో వస్తుంది, 2 కట్స్ లాగా వస్తాయి హ్యాండ్కి. ఇలాంటి డిజైన్స్ ఫ్రంట్ పార్ట్లో మీరు ఎలా అయితే వేసుకుంటున్నారో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే మోడల్ వచ్చేలాగా వేసుకోండి. కొంతమంది ఫ్రంట్ వరకు వేసి బ్యాక్ సింపుల్గా వదిలేస్తారు, అందుకని చెప్తున్నాము. బ్యాక్ నెక్ కూడా స్కెలప్ వస్తుందండి, ఉక్సులు అనేది బ్యాక్ సైడ్ వస్తుంది హెమ్మింగ్. ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ చేయించుకునేటప్పుడు పట్టు లంగా జాకెట్లో అయినా నార్మల్ ఫ్యాన్సీగా అయినా సరే బ్లౌజ్ మొత్తం సింగిల్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయించుకోండి, లుక్ వైజ్గా అప్పుడు బాగుంటుంది. ఈ బ్లౌజ్ డిజైన్కి లంగా మోడల్ చూడండి, పైతానీ స్టైల్లో వచ్చింది బోర్డర్. ఇక్కడ బాడీ పార్ట్లో మొత్తం టిష్యూ బుటాస్ వచ్చాయి. నెక్స్ట్ మోడల్కి హ్యాండ్కి ఇలా సేమ్ ఫ్యాబ్రిక్తో బోర్డర్ వచ్చేలాగా పైపింగ్ లాగా 2 సైడ్ వేసి బుట్ట చేతులు ఇచ్చామండి. లంగాకి బోర్డర్ పార్ట్లో ఇలా ప్లెయిన్ కుచ్చుల్లాగా వస్తాయి. బెనారస్ మోడల్లో ఉన్న లంగా జాకెట్ అండి. లోపల సైడ్ కూడా ఓవర్లాక్ అనేది చేసుకోవాలి, ఫ్రిల్ పెట్టుకున్నప్పుడు లైనింగ్ కూడా వేయించుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి ఇలాంటి మోడల్స్. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ వచ్చేలాగా చూసుకోండి. లంగా జాకెట్కి ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది, కానీ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎలాస్టిక్ మోడల్లో వచ్చిన మరొక డిజైన్ అండి. ఫ్యాన్సీ మెటీరియల్ సీక్వెన్ ప్యాటర్న్తో ఉంది. ఫ్లవర్స్ అనేవి చూడండి ఒకసారి, సీక్వెన్ అండ్ నార్మల్ థ్రెడ్ వర్క్, ప్లెయిన్గా అవుట్లైన్ వచ్చిన ఫ్లవర్స్ కాంబినేషన్లో ఉంది. లెవెండర్ షేడ్ అండి. ఇందులో ఉన్న వైట్ కలర్లో ఉన్న చికెన్ కారీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, థ్రెడ్ కలర్. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇలా చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసాము. హ్యాండ్ మోడల్ ఏమో పైన బుట్ట వస్తుంది ఇలాగా, కిందేమో ఎలాస్టిక్ వస్తుంది. చికెన్ కర్రీ అంటే ఇలా హోల్స్ ఉంటాయి బ్లౌజ్కి. సో ఇదొక మోడల్ బ్లౌజ్ డిజైన్ అండి. నెక్స్ట్ ట్రెండింగ్లో ఉన్న కలంకారీ ఫ్యాబ్రిక్తో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి లెహంగా చేసాము. ఆ డిజైన్ అయితే చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్న థ్రెడ్ కలర్స్ అన్నీ యూజ్ చేసాము డిజైన్లో. మిషన్ పైన స్టిచ్చింగ్లో ఉన్నప్పుడు క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాము చూడండి. ఇక్కడ లీవ్స్ గ్రీన్ యూజ్ చేసి ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసాం డిజైన్లో. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ వైజ్గా ఇలా ఉంది బ్లౌజ్ డిజైన్. ఇలాంటి మరిన్ని కలెక్షన్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ షేర్ చేసిన కలెక్షన్ మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాము. వీటిల్లో ఏ డిజైన్స్ బాగా నచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఇండో వెస్ట్రన్స్, నార్మల్గా మేము డిజైన్ చేసిన పట్టు లంగా జాకెట్స్, మగ్గం వర్క్ చేసినవి కొన్ని మోడల్స్ ఇవాళ షేర్ చేసామండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకొన్ని మోడల్స్ వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాము మేము స్టిచ్చింగ్ చేసినవి. యూట్యూబ్ ఛానల్లో మగ్గం వర్క్స్కి, కంప్యూటర్ వర్క్స్కి వీడియోస్ ఉన్నాయండి,
ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూడండి. బ్రైడల్ వర్క్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ చేసాము ఇప్పటివరకు స్టిచ్చింగ్ చేసినవి. అవి కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అవుట్ఫిట్స్ మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చండి షాప్కి. ఆన్లైన్ ద్వారా పంపించాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపించే వాళ్లకు షేర్ చేయండి కలెక్షన్ నచ్చితే. ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.